చేస్తున్నావు? ఏం జరిగిందో నీకు తెలీదా? నన్ను నీ మాట వినకుండా ఉండాల్సింది. అనవసరంగా అమ్మగారితో తిట్లు తిన్నాను. రుద్ర సార్ మనసు బాధ పెట్టాను. అరే, అసలేం జరిగిందో చెప్పు. నాకు కొంచెం హెడేక్ గా ఉండడం వల్ల నిద్రపోయాను. జస్ట్ ఇప్పుడే లేచాను. నువ్వు ఏడవడం చూసి ఇటు వస్తున్నాను. ఏం జరిగిందా? నగలేసుకుంటే అమ్మగారికి నచ్చుతానని, తన స్థాయికి తగ్గట్టుగా ఉంటానని చెప్పావు కదా. అందుకే అవేసుకుని అమ్మగారి ముందుకు వెళ్ళాను. ఏమన్నారు? నన్ను చూడగానే అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపడ్డారు. ఆ నగలన్నీ పారు కోసం చేయించారంట. వాటిని నువ్వెందుకు వేసుకున్నావని సడమడ తిట్టారు. ఆ పారు అగ్గికి ఆద్యం పోసినట్టు రెచ్చగొట్టింది. అరే, అంత పని జరిగిందా? నేను లేకపోవడం వల్ల ఇలా జరిగింది. నేనుండుంటే అట్లీస్ట్ నేనే ఆ నగల్ని ఇచ్చానని చెప్పుండేదాన్ని. రియలీ సారీ గంగా. ఇష్క, ఏం జరిగింది? ఏం లేదు బ్రో. అత్తయ్య గారు పారు కోసం చేయించిన నగలు గంగ వేసుకుందంట. యాక్చువల్లీ నేనే ఆ నగల్నిచ్చాను. ఓ, అందుకేనా అంత గొడవ జరిగింది? ఏంటి ఇష్క, నువ్వు అత్తయ్య గారి సంగతి తెలుసు కూడా ఎందుకు అలాంటి సలహా ఇచ్చావు? ఇప్పుడు చూడు ఎంత గొడవ జరిగిందో. నో బ్రో, అవి పారు కోసం చేయించిన నగలని నాకు కూడా తెలీదు. తెలిస్తే నేనెందుకు చెప్తాను చెప్పండి? పాపం గంగని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. బ్యాడ్ టైం. బ్రో, నాకు బ్యాడ్ టైం అంటుంటే ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది ఇష్క? నిన్న జరిపించిన తతంగంలో గంగ మేలి ముసుగు ఊడిపోవడం వల్ల తంతు పూర్తి కాకముందే రుద్రబాబు గారు గంగమోహన్ చూసేశారు కదా. అలా జరగడం అపశకునమని అత్తయ్య గారు కూడా అన్నారు. దానివల్లే ఇవాళ ఇలా జరిగిందేమో. మేబీ యు ఆర్ రైట్ ఇష్క. నాకు కూడా నువ్వు చెప్తుంటే డౌట్ వస్తుంది. అందరి ముందు ఫేస్ చూడడం వల్ల ఇంత గొడవ జరిగితే మరి ఒడిలో నింపిన సారె కూడా నేలపాలైంది కదా. దానికేం జరుగుతుందో. ఊరుకోండి బ్రో, టెన్షన్ పెట్టుకండి. అసలే ఒడిలో నింపిన సారే సౌభాగ్యంతో సమానం అంటారు. భార్య సౌభాగ్యం భర్తే కదా. అంటే రుద్రబాబు గారికి ఏదైనా జరగరాంది జరుగుతుందేమో అని. లేదు, అలా జరగకూడదు. నమ్మకాలను అలా కొట్టిపారేయకూడదు. ఇప్పుడే రుద్రబాబు గారు కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చూశాను. ఇంట్లో జరిగిన దానికి ఫ్రస్ట్రేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. అసలు గేటు దగ్గరే కార్ చాలా ర్యాష్గా తీసుకెళ్లాడు. ఈ కోపంలో ఎక్కడికి వెళ్తాడో, ఎంత స్పీడ్గా వెళ్తాడో, అసలు ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళినవాడు తిరిగి వస్తాడు. నానుండగా రుద్ర సరికేవి కాదు. దాని కానివ్వను. రన్ గంగా, రన్ రన్. సార్, మీకేం కాలేదు కదా? నన్ను ఇక్కడ ఉన్నానేంటి? యాక్సిడెంట్ అయిన వాళ్ళంతా ఎలా ఉన్నారు సార్? వాళ్ళందరూ బానే ఉన్నారు. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించడం నేర్చుకో. చూడు నీకెలా దెబ్బలు తగిలాయో. చిన్న దెబ్బలే కదా సార్,
తగ్గిపోతాయిలే. అయినా కార్ వెంట ఎందుకు పరిగెత్తావు గంగా? నీకేనా పిచ్చా? కాదు, సార్కి ఏమైనా అవుతుందేమోనన్న భయంతో వెళ్ళాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే రెండు ఇస్తాను. లేదు సార్, నాన్న భయపడ్డట్టే జరిగింది. కాకపోతే మీకు తగలాల్సిన దెబ్బలు నాకు తగిలాయి అంతే. పోనీలేండి, మీరు బాగున్నారు, నాకు అదే చాలు. చూడు గంగా, మన మనసు మంచిదైతే మనకంతా మంచి జరుగుతుంది. అనవసరంగా ఆలోచించి భయపడుకో. నువ్వుండు, నేనెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఉండు, ముందు నీకు దిష్టి తీయాలి. సార్, థాంక్సులు సార్, దేనికి? నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చినందుకు. ఇంటికి తీసుకురాక తీసుకెళ్లి గోదాట్లో పడేస్తానా? చూడు, ఇంకొకసారి కార్ల వెనకాల పరిగెత్తావనుకో, అదే కార్ని నీ నడుంకు కట్టి అకాడమీ చుట్టూ లాగిస్తాను. రథయాత్రలాగా కారు యాత్ర అన్నమాట. ఆహా, అమ్మో, వద్దులేండి సార్. అయితే చెప్పినట్టు విని రెస్ట్ తీసుకో.